మనము పుట్టిందే దేవుణ్ణి మహింపరచడానికి అనేది మన ప్రథమ స్థానం అయినప్పుడు ప్రార్థనలు మనకి భారము కావవు, ఉపవాసాలు మనకి భారం కావవు, దైవ కార్యాలు మనకి భారముగా అవ్వవు. ఎప్పుడైతే మనము దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా మిగతా వాటికి ఇవ్వటం ప్రారంభిస్తామో అప్పుడే మనం అనుకోవటం ప్రారంభిస్తాం, యెహోవా కార్యములు భారమైనవి, ఇవి ఎవరు చేయగలం, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఇది మా వల్ల అవుతుందా, దేవుని మందిరంలో పనులు చేయాలా, లేకపోతే వంటల దగ్గర ఉండాలా, లేకపోతే అందరికీ పరిచర్య చేయాలా, వీటి కోసమా మేముందంటే అసలు నువ్వు చెప్పాలంటే వాటి కోసమే నువ్వు ఉన్నావు. ముందు ఆయన పని తర్వాతనే నీ పని. పెళ్ళిళ్ళు అవటానికి ముందు, పిల్లలు పుట్టడానికి ముందు, ఉద్యోగాలు రావడానికి ముందు, చదువులకు ముందు, బాబు ఏబిసిడీలు రాకముందే యేసయ్య అంటాం వచ్చేసేయాలి. అదే మనం ప్రథమంగా మన పిల్లలకు నేర్పించాల్సింది, మన సంఘాల్లో కలిగి ఉండవలసింది. అంతేకాదు నీ అనుదిన జీవితంలో కూడా దైవ కార్యాలు ఫస్ట్, ఆ తర్వాత నీ కార్యాలు సెకండ్. అలా అనుకుని వెళ్ళినప్పుడు దైవ కార్యాలు ఏవీ నీకు భారంగా మారు, ఏవీ కష్టంగా మారు, అన్నీ నీకు సులువుగా అయిపోతాయి. అది గొప్ప భాగ్యంగా నువ్వు భావిస్తావు, గొప్ప సంతోషంగా భావించి దైవ కార్యాలు ముందుకు రాగలుగుతావు.